నమస్తే ఎస్టీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్. ముందుగా హెడ్లైన్స్. భూ ట్యాంపరింగ్ పై ఫిర్యాదుల స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు. రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన. క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమవుతున్న సిట్ బృందం. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైన జీవీఎంసీ అధికారులు. జనాభా పెరుగుదల దేశ ప్రగతికి అవరోధం. వరల్డ్ పాపులేషన్ డే సెమినార్లో ఏయువీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండించిన బీజేవైఎం. ఆసిల్మెట్ట సెంటర్లో ఉగ్ర దిష్టిబొమ్మ దగ్ధం. విశాఖ భూ ట్యాంపరింగ్ పై నియమించిన సిట్ దర్యాప్తు జోరుగా సాగుతోంది. 15వ తేదీ వరకు ప్రజల నుంచి 20వ తేదీ వరకు రాజకీయ పార్టీల నుంచి వినతులు స్వీకరించాలని సిట్ నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించేందుకు కార్యాచరణ రూపొందించింది. సిట్ దర్యాప్తుపై రిపోర్ట్. సిట్కు మొత్తం 850 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 822 దరఖాస్తులను పరిశీలన నిమిత్తం పంపారు. 199 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి స్పష్టమైన ఫిర్యాదులు అందాయి. విశాఖ రూరల్లో 183, గాజువాక 166, భీమిలి 202, పెందుర్తి 24, ఆనందపురం 53, అనకాపల్లిలో నుండి 40 ఫిర్యాదులు అందాయి. కొమ్మాది, మధురవాడలో 349 ఎకరాల ప్రభుత్వ భూమి ట్యాంపరింగ్ అయిందని నిర్ధారించగా మరో 2 కొత్త ఫిర్యాదులు సిట్కు అందాయి. పిఎంపాలెంలో 60 ఎకరాలు, పరదేశీపాలెంలో 55 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ ఫిర్యాదు వచ్చినట్లు సిట్ ప్రత్యేక అధికారి వినీత్ బ్రిజ్లాల్, సిపి యోగానందులు తెలిపారు. I cannot give a particular accurate guess, but approximately it won't be much because most of these lands are like 1 acre 50 cents 20 cents because these are not majorly government lands. Private lands are సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. जो extent of government land మన దాంట్లో ట్యాంపరింగ్ లో వచ్చింది అండ్ దానిపైన ప్రత్యేకంగా FIR has been registered. దాంట్లో దట్ కొమాది, మధురవాడ, పిఎం పాలెం, పర్దేశీ పాలెం సంబంధించిన ల్యాండ్స్ the 349 acres was the thing. So remaining ఇప్పుడు is under inquiry. So as of now we cannot give a figure. But 349 is the accurate figure because it is reflected in the FIRs. 3 FIRs. ఈవినింగ్ వరకు కూడా వచ్చిన మొత్తం ఫిర్యాదులు 852 ఫిర్యాదులు వచ్చినాయి. వీటిలో 822 ఫిర్యాదుల్ని క్లాసిఫై చేయడం, క్రోడీకరించడం జరిగింది. దాంట్లో ఈ డివిజన్ చూస్తే ఇట్లా ఉంది. 2 ప్రైవేట్ పార్టీల మధ్య వచ్చిన ఫిర్యాదులు 374 ఉన్నాయి. అధికారుల యొక్క నెగ్లిజెన్స్ లేకపోతే అలసత్వం అనేది 249 వచ్చినాయి ఫిర్యాదులు. ప్రైవేట్ వ్యక్తులు ఈ ప్రభుత్వ భూమి విషయంలో ఇంటర్ఫైర్ అయినాయి కానీ దానికి సంబంధించి 199 ఫిర్యాదులు వచ్చినాయి అన్నమాట. విశాఖపట్నం రూరల్ నుంచి 183, గాజువాక నుంచి 106, భీమునిపట్నం నుంచి 202, పెందుర్తి నుంచి 84, ఆనందపురం 53, పరవాడ 43, అనకాపల్లి 40, మొత్తం 611. మిగతా మండలాల్లో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. మొత్తం 611 వచ్చినాయి, మిగతా మండలాల్లో కొంచెం తక్కువ ఉన్నాయి. నిర్దిష్టమైన సమాచారం ఉంటే తమకు అందించాలని సిట్ దర్యాప్తు బృందం చేసిన విజ్ఞప్తికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సిట్ దర్యాప్తునకు సహకరించమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సిట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదనే విషయం తాము ముందుగానే చెప్పామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 1,00,000 కోట్ల పైబడి దీంట్లో అందరి ప్రమేయం ఉందనేటువంటిది మా అందరి తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా ఆలోచన. సిట్ ఎంక్వైరీ అనేటువంటిది దానిలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు ప్రభుత్వానికి సబార్డినేట్స్గా ఉన్నటువంటి వ్యక్తులు. ముఖ్యమంత్రి గారు కూర్చుంటే ఆయన నిలబడేటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారు ముందు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని లేకపోతే ఒక IPS ఆఫీసర్ని తీసుకొని వచ్చి సిట్ ఎంక్వైరీ వేసి దీని మీద ఏదో నిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయనుకుంటే ఈరోజు అమాయకత్వం, ప్రజల తాలూకు అమాయకత్వం అనుకుంటున్నారో లేకపోతే మా తాలూకు తెలివితేటలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఆధ్వర్యంలో బృందం భూ ట్యాంపరింగ్ పై సిట్కు ఫిర్యాదు చేసింది. ఖచ్చితమైన వివరాలతో సిట్కు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. అదేదో భీమిలి ప్రాంతానికి సంబంధించిన ఆనందపురం, భీమిలి, చిన్నగదిని మండలాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఈ భూ రికార్డులు తారుమారయ్యాయి అనేది
మాకు తెలిసిన సమాచారం ప్రకారం నర్సీపట్నం, కోటవరొట్ల, సబ్బవరం, అట్లాగే పెందుర్తి, దేవరాపల్లి, చీడికాడ, పాయకరాపేట అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి జరిగాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన దాంట్లో అధికారులు మేము ఇచ్చాం. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఇచ్చిన నిర్దిష్టమైన ఏవైతే మెమోరాండాలు ఇచ్చామో దాని మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి. పేదలు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పేదలకు ఆ భూములు పట్టాలు ఇవ్వాలి, ఆ సాగులో దించాలి. పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రికార్డులు తారుమారు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కొమ్మది, మధురవాడ భూ ట్యాంపరింగ్లకు సంబంధించి మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా బాధితులందరూ ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై కూడా సిట్ దృష్టి సారించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేసి ఆ తర్వాత మిగతా వాటిని కూడా పరిశీలిస్తామని సిట్ బృందం తెలిపింది. జీవీఎంసీలో సమ్మె ప్రారంభమైంది. ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీవీఎంసీ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రస్తుత ప్రజా అవసరాల రీత్యా 250 మంది కాంట్రాక్టు డ్రైవర్లకు మాత్రమే విధులను అంగీకరించారు. మిగతా సిబ్బంది అంతా సమ్మెలో కొనసాగుతున్నారు. సమ్మెపై రిపోర్ట్. జీవీఎంసీలో పారిశుద్ధ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు అపారిశుద్ధ్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త ఎత్తేవారు లేకపోవడంతో డ్రైన్లలోనే పోస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ మురుగునీరు పారక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కొనసాగితే దారుణమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జీవీఎంసీలో కాంట్రాక్టు పారిశుద్ధ పనులు చేసేందుకు 2 పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నట్లు సమాచారం. ఒకటి ప్రత్యూష కంపెనీ కాగా రెండవది జయదేవ్ గ్రూప్ కంపెనీలు ఈ కాంట్రాక్టు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గంటా ఇంటిని ముట్టడించడానికి కార్మికులు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల ఐక్యత 49 వెంటనే రద్దు చేయాలి, 279 వెంటనే రద్దు చేయాలి, 279 వెంటనే రద్దు చేయాలి. మరోవైపు కార్మికులు సమ్మెలో భాగంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయాల పరిధిలో నిరసనలు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసనను తెలిపారు. మహాత్మా గాంధీకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు అవసరం కానీ, శానిటరీ మేస్త్రీలు అవసరం కానీ, ఏఎంహెచ్లు అవసరం కానీ ఏం ఉండవండి. టోటల్ కంట్రోల్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. దట్టు ఈ సిస్టమ్ అన్నది ఆల్రెడీ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ ఫెయిల్యూర్ అయిందండి. ఫెయిల్యూర్ అయిన సిస్టాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చెన్నైలో కానీ, ఢిల్లీలో కూడా మీరు ఆ మధ్యన చూశారు, మొత్తం పెద్ద ఎత్తున దుమారంలో వచ్చిందండి. ఇంత ఫెయిల్యూర్ అయినటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర పెట్టడం అన్నది చాలా అవివేకమైనటువంటి పని అని చెప్పేసి మా తాలూకేదండి. దట్టు ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి విజయవాడ నగర మేయర్ కానీ, అదే రకంగా ఏలూరు మేయర్ కానీ, అదే రకంగా 32 మున్సిపాలిటీల తాలూకా చైర్మన్స్ కానీ ఈ సిస్టమ్ వల్ల మొత్తం మా మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ లాస్ అవుతాయి అని చెప్పేసి తీర్మానం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఎవరో ఒక 2-3 బ్యూరోక్రాట్స్ కలిసి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది అవుతుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్ష కట్టి మొత్తం ఉన్న కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ అప్పచెప్పాలని చెప్పని ఈ వర్కర్లందరినీ కూడా తీసుకెళ్లి కాంట్రాక్ట్ అప్పచెప్పే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈ రోజుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మున్సిపాలిటీల్లో ఆల్రెడీ ప్యాకేజీల కోసం అని చెప్పి టెండర్లు అనేది పెట్టడం కూడా జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే పారిశుద్ధ కార్మికులు కడుపు కొట్టొద్దు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం మా మీద అభిమానం ఉన్నా, లేదా మా మీద గౌరవం ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 279 జీవో రద్దు చేసుకోవాలి అని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమైనా మా మీద ఇంకా అభిమానంగా ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని, 14వ తేదీన జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అధిక జనాభా పెరుగుదల దేశ ప్రగతికి అవరోధంగా మారుతుందని ఏయూవీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఏయూ ప్రొఫెసర్ ప్రసాదరావు రచించిన పరిమితులు దాటుతున్న ప్రపంచ జనాభా మానవాళిని సవాలు చేస్తున్న సమస్య పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జనాభా పెరగడం వల్ల ఆహారం కొరత ఏర్పడుతుందని, ప్రపంచంలోని ఇండియా జనాభా పెరుగుదలలో 2వ స్థానంలో ఉండడం ఆందోళనకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణకు సహకరించారని కోరారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెన్సిటైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఆంధ్ర యూనివర్సిటీ చేపడుతున్నాయి. జనాభా పెరిగిపోతుంది కాబట్టి
ఈ జనాభా పెరగకుండా ఏమేమి ఇబ్బందులు మెజర్స్ తీసుకున్నట్లయితే జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు. దాని ద్వారా పర్యావరణానికి హాని జరగకుండా అదేవిధంగా అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ విజయవయం ఆధ్వర్యంలో ఆసిల్మట జంక్షన్ లో నిరసన తెలిపారు. ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువుల పవిత్ర యాత్రాస్థలం అమర్నాథ్ అని యాత్రికులపై ఉగ్రవాదుల దాడులు చేయడం అమానుషమని అన్నారు. ఇటువంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మోహన్ కోరారు. క్షేత్రంలో జరిగేటువంటి యాత్ర ఏదైతే దర్శనానికి వెళ్ళినటువంటి యాత్రికుల మీద జరిగినటువంటి దాడి అతి దారుణమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా యువ మోర్చా ఖండిస్తుంది. అయితే ఈ యొక్క ఉగ్రవాదానికి మతం, కులం, వర్గం, వర్ణం ఏది లేదు. ఒక హిందువుల మీదే దాడి, ముస్లింల మీదే దాడి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. అయితే ఈ దేశంలో ఈ యాత్ర మీద జరిగినటువంటి దాడి మాత్రం ఇది హిందువుల మీద జరుగుతున్న దాడిగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా భావించాలా. ఎందుకంటే ఇది అమర్నాథ్ యాత్ర మీద జరిగినటువంటి దాడి, ఇది యొక్క హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి. అయితే జనవాసాల మధ్య వైన్ షాప్ ను తొలగించాలని కోరుతూ నాయుడుతోట కేక వైన్స్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. ఆందోళనకారులు వస్తున్నారని తెలిసి షాపు యజమాని షట్టర్ మూసేసి పరారయ్యాడు. 5వ నాయకురాలు విజయ మాట్లాడుతూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగుబోతుల వీరాంగంతో స్థానికులు తీవ్ర అగచాట్లు పడుతున్నారని అన్నారు. షాప్ ను తరలించే వరకు పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంత మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ప్రజలు వద్దన్నప్పుడు ప్రభుత్వం ఎవరిని బాధలు పెట్టి ఇక్కడ షాపు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తుందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అతను ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడటం ఏంటి, ఒక లెటర్ ఇచ్చి అతని ఆదేశాన్ని వెంటనే పెట్టాలి. ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు. ఏ మొహం పెట్టుకొని వచ్చి మన ఓట్లే అడిగి ఓట్లు వేయించుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ షాప్ రద్దు చేయాల్సిన బాధ్యత అతని మీద ఉందా లేదా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఏయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఏయూ వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఏయూ నుంచి ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఎస్ కో కోఆర్డినేటర్ డాక్టర్ పాల్ నాయకత్వం వహించారు. చైతన్యాన్ని తీసుకురావటం ఒకవైపు, ముఖ్యంగా యువతలో చైతన్యాన్ని తీసుకురావటం మరొక వైపు. ఎందుకంటే మిగతాది ఇప్పుడు మనకి 134 కోట్ల పైచులకి జనాభా ఉన్నారు. ఈ జనాభాని మనం ఏ విధంగా ఉపయోగకరంగా వాడుకోవాలి, దాన్ని ఆ సమస్యగా కాకోకుండా ఈ పెరుగుతున్నటువంటి యువతను కనుక మనం మంచి నైపుణ్యాలని అభివృద్ధి చేసి వాళ్ళకి నైపుణ్యాలను ఇచ్చి ఆ పెరుగుతున్నటువంటి జనాభాని మానవ వనరుల విలువగా కనుక మార్చుకోగలిగితే స్థూల జాతీయోత్పత్తిని మనం ఖచ్చితంగా పెంచుకోగలుగుతాము. ఆ విధంగా ప్రపంచ దేశాల్లో మన యొక్క భారతదేశం యొక్క సామాన్య మధ్యతరగతి ప్రజల గౌరవాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన్ధన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి, ముద్రణ రుణాలు తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకమైనటువంటి పరిపాలన అందజేస్తున్నారు. తప్పనిసరిగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున కేంద్ర నరేంద్ర మోడీ గారు, రాష్ట్రం చంద్రబాబు గారు ఖర్చు పెడుతున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రజలకి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించి వారికి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజల వద్ద చేర్చడానికి ఒక వారధలాగా ఉపయోగపడాలని ఈ ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీపీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు అందరం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి తప్పనిసరిగా ప్రతి పేదవాడికి కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ పార్టీ అయినా
వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ సాంఘిక బీసీ హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని హాస్టళ్ల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న లంకెలపాలెం హాస్టల్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ ఏడాది వసతి గృహాల్లో 10వ తరగతి ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, మౌలిక వసతిలో కొరవడ్డ చోట ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాన్ని నూతనంగా భవనం మంజూరు చేసుకోవాలి. ఏదైతే ప్రోగ్రెస్ లో ఉందో పెందుతులో నేను మంజూరు చేశాను, అలాగే రావులంపాలలో మంజూరు చేశాను. రావులంపాల ఇంట్లోకి వచ్చింది, పెందుర్తి ఫౌండేషన్ అవుతుంది. ఈ రెండు త్వరలో పూర్తి చేయమని కోరుతున్నాను. అయితే లంకెలపాలెం హాస్టల్ని చాలా డిమాండ్ లేదు. 120 సీట్లుంటే 26 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక 100 మంది కూడా ఇంకా వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ డిమాండ్ ఉంది. అందుకు నేను చూస్తున్నాను, డిస్కస్ చేస్తున్నాం కమిటీ. వీలైతే లంకెలపాలెం తాలూకా బీసీ బాయ్స్ మెట్టెక్ భూముల కోసం రైతులుగా చలామణి అవుతూ నష్టపరిహారం కాజేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మెట్టెక్ భూ బాధితుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దగంటల CWCలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ, మంత్రి రవి తదితరులు మాట్లాడారు. 206 ఎకరాల్లో 200 మంది రైతులుగా గుర్తించి నోటీసు బోర్డులు పెట్టి నష్టపరిహారం ఇచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు కొంతమంది బినామీలుగా వచ్చి ఆ భూముల్లో మాకు హక్కు ఉందంటూ గొడవలు చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఇది మీది కాదు, మాది కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేమైతే ఒరిజినల్ లబ్ధిదారులే, మేమైతే ఎప్పటికైనా మేము చూపించగలం. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేము నివేదించింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ ధర ఉందో దాని ప్రకారం కేటాయించమంటున్నాం. ఒరిజినల్గా ఎవరైతే రైతులు ఉన్నావో ఆ రైతులందరికీ ప్రభుత్వ మార్కెట్ ప్రకారంగా ఇచ్చి 300 గజాల స్థలము కేటాయించమని చెప్తున్నాం. అదేవిధంగా అందులో మెడికల్ హబ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో నిర్వాసితులతో పాటు చుట్టుపక్కల విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించమన్నాం. ఎందుకంటే పక్కనే గాజువాకలో మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. జోనల్ కార్యాలయం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా 200 రోజులు పనిచేసిన కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసగించారని అన్నారు. ఇప్పుడు 279 జీవో తెచ్చి కార్మికులతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ఈ 3 రోజుల సమ్మె పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని యూనియన్ నాయకుడు సుబ్బారావు హెచ్చరించారు. జీతాలు పెరగాలి, ఇది ఆయన కాన్సెప్ట్. దానికోసం ఆయన 5 IAS కమిటీలు వేసి కమిటీలందరితో ఒక రికమెండేషన్ తీసుకొచ్చి ఈ జీవో 279 తీసుకురావడం జరిగింది. అంటే ఇంతవరకు మనం కాంట్రాక్ట్ వర్కర్లే వర్క్ కాంట్రాక్ట్గా మార్చి కాంట్రాక్టర్కి టెండర్లు ఇచ్చి మనల్ని దోసుకుందామని చెప్పి కాంట్రాక్ట్కి అప్పగించడమే ఈ యొక్క జీవో. అంటే మన కనీస వేతనాలు ఇంత 1100 తెచ్చుకున్నాం. 1100 నుంచి 11,000 అయింది. 11,000 నుంచి 15,000, 20,000 అవ్వాలని మనం కోరుకుంటున్నాం, పోరాటం చేస్తున్నాం. దళితులను అభివృద్ధి చేస్తాము, SC ST సప్లై అమలు చేస్తాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వాల్సిందేనని నాయకులు స్పష్టం చేశారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అదే డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నాడికి ఎటువంటి సౌకర్యపరంగా పోరాటం, రెండో పక్క మొత్తం అన్ని రంగాల్లో ఉన్న కార్మికులందరినీ కలిపి పోరాటం సాధ్యమవుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి, ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వేపగుంటలోని జోన్ 6 కార్యాలయాన్ని పారిశుద్ధ కార్మికులు ముట్టడించారు. 279 జీవో వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్మికులకు అన్యాయం చేసే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని పలుమార్లు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని సిఐటియు నాయకుడు రాజు అన్నారు. 3 రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకపోతే పారిశుద్ధ కార్మికులంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈ నిరసనలో సిటు నేతలు అప్పలరాజు, రమణి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పనే అవుట్సోర్సింగ్ ఇచ్చేసి ఒక పెద్ద కాంట్రాక్టర్ కి బడా కాంట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈవేళ ఎన్నికల ముందు నువ్వేమన్నావు,
మాదిగల్లో పెద్ద మాదిగనన్నావు, మాలల్లో పెద్ద మాదిగనన్నావు. కానీ ఇవాళ దళిత కార్మికులు, ఆ బడుగు బలహీన వర్గాల కార్మికుల్ని కడుపు కొట్టడానికి 240 జీవో తీసుకొచ్చావు. మేము ఇవాళ ఈ జీవో సారాంశం ఏంటంటే, ఇంతవరకు కార్మికుల చేత పనిచేయించుకున్న పద్ధతిని తీసేసి ఇవాళ మిషన్లు పెట్టి ఈ కార్మికులు ఏం చేద్దామని చెప్పేసి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎక్కువ కాలం పదవిలో లేడు. నీకు కూడా హెడ్లైన్స్ మరోసారి. భూ ట్యాంపరింగ్ పై ఫిర్యాదుల స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు. రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన, క్షేత్రస్థాయి విచారణకు సిద్దమవుతున్న సిట్ బృందం. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైన జీవీఎంసీ అధికారులు. జనాభా పెరుగుదల దేశ ప్రగతికి అవరోధం. వరల్డ్ పాపులేషన్ డే సెమినార్లో ఏయువీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండించిన బీజేవైఎం. ఆసిల్మెట్ట సెంటర్లో ఉగ్ర దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.